పొలిటికల్ పార్టీసు ఎలక్షన్స్‌కి ముందు క్యాంపెయిన్ చేసేటప్పుడు ఫ్రీబీస్ విచ్చలవిడిగా అనౌన్స్ చేస్తారు. మనందరికీ తెలిసిందే ఆ విషయం. మిక్సర్ గ్రైండర్ ఇస్తామని, టెలివిజన్ ఇస్తామని, ఇది ఇస్తామని, అది ఇస్తామని ఇలా చెప్తారు. ఇప్పుడైతే మనీ గూడా ఇస్తాం మీకు మంత్లీ 2000 ఇస్తాము. వుమెన్‌కైతే ఇలాగా, మెన్‌కైతే ఇలాగా. ఇలా ఎంకరేజ్ చేయడం బదులు అంటే నా థాట్ ఇది. ఎందుకని అందరికి పనికొచ్చే ఫ్రీబీస్ ఇవ్వకూడదు? ఈ ఫ్రీబీస్ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు లాస్ అండి. ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ అనేది ఉంటుంది. బడ్జెట్ అంతా కూడా మాక్సిమం ఫ్రీబీస్‌కే పెట్టాల్సొస్తుంది కదా! ఇప్పుడు పనికొచ్చేవంటే ఎందుకని ఫ్రీ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఫర్ ఎవ్రీవన్, ఫ్రీ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఫర్ ఎవ్రీవన్ ఇలాంటి ఫ్రీబీస్ ఎందుకు ఇవ్వకూడదు? ఇవి ఏదైనా సేమ్ కాస్టే. బట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మెడికల్ కాస్ట్స్ అనేవి స్కై రాకెట్ అవుతున్నాయి. ఒక్కసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యామంటే ఏదైనా ఒక చిన్న రీజన్‌కి మనకైనా, ఫ్యామిలీ మెంబర్స్‌కైనా కూడా లక్షల్లో ఖర్చవుతుంది. సో, ఇలాంటివి కదా మనకు కావాల్సిన ఫ్రీబీస్. ఈ మిక్సీ గ్రైండరో లేకపోతే నెలకి రూ. 1000 క్యాషు ఇవి కాదు కదా మనకు కావాల్సింది. ఎందుకని గవర్నమెంట్స్ అలా ఆలోచించవు? ఎందుకంటే మనం అలా అలవాటు పడిపోయాం. మనం ఏదైనా ఒక వస్తువుని చూసి, ఒక టాంజిబుల్ థింగ్స్ చూసి మాత్రమే మనం డెసిషన్ తీసుకుంటామని పొలిటికల్ పార్టీస్ అన్నిటికి. మనం ఒక వీక్‌నెస్ అనేది ఇస్తున్నాం. ఓకే. మేము దీంట్లో మాకు వీక్‌నెస్ ఉంది అని. బట్ ఇలాంటివి కాదు మనకు కావాల్సిన ఫ్రీబీస్. ఒకసారి ఆలోచించండి. మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో?